కీర్తి సురేష్ సినీ ఇండస్ట్రీలో పద్ధతికి చీర కట్టినట్టుగా ఉండే హీరోయిన్. స్మైలీ ఫేస్తో ఏమాత్రం ఎక్స్పోజింగ్ చేయకుండానే మంచి పాత్రలతో ఆకట్టుకుంటోంది. కానీ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఏఐ జనరేటెడ్ హాట్ పిక్స్, వీడియోస్ దర్శనమిస్తున్నాయి. బోల్డ్ ఫొటోస్పై స్పందించిన కీర్తి సురేష్ కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఏఐ టెక్నాలజీపై నటి కీర్తి సురేష్ ఫైర్ అవుతున్నారు. కీర్తి సురేష్ ఒక్కరే కాదు, చాలామంది సెలబ్రిటీలు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. డీప్ ఫేక్ టెక్నాలజీ, మార్ఫింగ్ ఫోటోలు, నకిలీ వీడియోల వల్ల సెలబ్రిటీలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇటీవలి కాలంలో కీర్తి సురేష్ ఫేక్ ఫోటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఏఐ జనరేటెడ్ ఫోటోస్లో ఓవర్డోస్ హాట్నెస్ ఉంటోంది. ఈ ఇష్యూపై స్పందించింది కీర్తి సురేష్. తన పేరుతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కొన్ని బోల్డ్ ఫోటోస్ చూసి తానే షాక్ అయ్యాలని తెలిపింది. అవి తాను దిగిన ఫోటోలు కావని, పూర్తిగా ఏఐ ద్వారా రూపొందించిన ఫేక్ ఫోటోస్ అని క్లారిటీ ఇచ్చేసింది కీర్తి సురేష్. వాటిని చూసినప్పుడు నిజంగానే నేను ఇలా ఫోజులిచ్చానా అని తనను తానే ప్రశ్నించుకున్నారట. టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ ఇలాంటి ఫోటోస్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది కీర్తి సురేష్. కీర్తి సురేష్ ఒక్కరే కాదు, గతంలో రష్మిక మందన్న, సమంత సహా పలువురు సెలబ్రిటీలు కూడా ఇదే సమస్యను ఎదుర్కొన్నారు. దీంతో సెలబ్రిటీలకే కాకుండా సామాన్య ప్రజలకు కూడా డిజిటల్ భద్రత చాలా అవసరమనే వాదన వినిపిస్తోంది.